నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మరి మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రాష్ట్రంలో 7 గంటలు రాజ్యసభ్యులు ఎంపిక ఒక కొలిక్కి అని చెప్పి మరి ప్రచురించారు. అదేవిధంగా సెమీస్కు టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్లో విండీస్ను చెత్తకొట్టిన శాంసన్. మరి సంజు శాంసన్ ఏ రకంగా మరి బ్యాటింగ్ విధ్వంసం చేశాడో మరి ప్రచురించారు. ఇక ఇజ్రాయెల్ పాకిస్తాన్ పక్క దేశాలను బతకనివ్వవు, ఖమేనీ హత్య అన్యాయమను ఓవైసీ ఫైర్. మరి అదేవిధంగా ఒక్క దెబ్బకు 48 మందిని లేపేశామని ట్రంప్ సంచలన ప్రకటన అయితే చేశారు. అదేవిధంగా ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతొల్లా అరాఫీ కూడా మరి ఆయన తాత్కాలిక లీడర్గా మరి తీసుకున్నారని కూడా ప్రచురించారు. ఇక గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచన. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అయితే ప్రచురించారు. ముందుగా మనం ఒకసారి ఒక్క దెబ్బకు 48 మందిని లేపేశాం, ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారు. మరి ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ అగ్రనేతను లేపేశాము, ఇది మాకు అద్భుత విజయం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. మార్చి 1 నాటికి పరిస్థితి చేజారిపోయి పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్ గుండెల్లో గుబులు రేపింది. దాడులో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా మారింది. టెహ్రాన్ నడిబొడ్డున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. దాదాపుగా 1200కు పైగా బాంబులు, ఆయుధ సామాగ్రితో ఇరాన్పై దాడి చేశాయి. ఈ విధ్వంసంలో ఇరాన్ అగ్రనాయకత్వం కుప్పకూలింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ దాడి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఇరాన్ ఒకవేళ ప్రతీకారానికి దిగితే ఇంతకంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇది తమ ఉనికి కోసం జరుగుతున్న యుద్ధమని, దాడులను మరింత ఉధృతం చేస్తామని మరి స్పష్టమైతే చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇరాన్కు అతిపెద్ద దెబ్బగా మనమైతే భావించవచ్చు. ట్రంప్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో మరి ఇంకొకసారి కన్నా మీరు కన్నా మళ్ళీ ప్రతీకార చర్యలకు ఏదైనా పాల్పడితే ఆ తర్వాత మేము తీసుకునే స్టెప్ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని మరి ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక అదేవిధంగా మెయిన్గా చూసుకుంటే ఖమేనీ హతం పంతం నెరవేర్చుకున్న ట్రంప్, నెతన్యాహు. మిడిల్ ఈస్ట్లో తీవ్రవాదం పెంచి పోషించిన ఖమేనీ, టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అదేవిధంగా ఇరాన్ పౌరులు సహకరించాలని రిక్వెస్ట్. ఇరాన్తో పాటు సరిహద్దుల్లో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు, 3 దశాబ్దాలుగా అనేక ఉగ్ర సంస్థలకు ఊపిరిపోసిన ఖమేనీ అణ్వస్త్ర స్వప్నంపై 2016 నుండి ట్రంప్ పోరు, 27 అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్. ఇక ఖమేనీది దారుణ హత్య రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. పాక్ అల్లర్లు, 12 మంది నిరసనకారుల మృతి, ప్రపంచవ్యాప్తంగా వందల విమానాల రద్దు, ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ ఇక లేరు. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల సంయుక్త దాడిలో ఆయన చనిపోగా ఇరాన్ ప్రభుత్వం మీడియా ఆదివారం ఉదయం ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లుగా పేర్కొంది. అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్లో ఖమేనీ హతమైనట్లుగా మొట్టమొదట ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించమైతే జరిగింది. ఇక అదేవిధంగా సామాన్య కుటుంబంలో పుట్టి ఇరాన్లో మషద్ పట్టణంలో 1939 ఏప్రిల్ 19న అయతొల్లా అలీ ఖమేనీ జన్మించారు. ఆయన తండ్రి సయ్యద్ జవాద్ ఖమేనీ 1895, 1986 కూడా మత ప్రబోధకుడే. 11 ఏళ్ల వయసులో అలీ ఖమేనీ మదర్సాకు వెళ్ళి మత విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. 1950వ దశకం చివరి నాళ్ళలో మతపరమైన ఉన్న విద్య కోసం సొంతూరు మషద్ నుంచి ఖోమ్ సిటీకి అలీ ఖమేనీ వెళ్ళారు. మరి ఈ ప్రయాణం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఖోమ్ సిటీలో ఖమేనీ కలిసిన విశిష్ట వ్యక్తి పేరు అయతొల్లా రహుల్లా ఖమేనీ. ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయింది ఆయనే. రహుల్లా ఖమేనీ దగ్గర మతపరమైన విద్యను అలీ ఖమేనీ అభ్యసించాడు. ఆయనకు బాగా
సన్నిహితం అవుతారు. రహుల్లా ఖమేనీ గొప్ప శిష్యుల్లో ఒకరిగా అలీ ఖమేనీ పేరు ఫేమస్ అప్పుల్లో అయ్యారని ఇస్లామిక్ విప్లవంలో సాధారణ కార్యకర్తగా మరి ఉన్నారని అయితే చెప్పలేదు. ఏదేమైనా ఖమేనీ మరి ఏదైతే ఉందో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాడని అమెరికా చెప్తుంది. కాబట్టి అమెరికా మరి ఈ దాడికి అయితే పాల్పడింది. ఇది పశ్చిమాసియాలో మారణ హోమం. ఇక సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్లోని బీట్ షెమెష్లో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 8 మంది మృతి చెందారు. దాదాపుగా 20 మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా వరకు క్షిపణులు సమర్థవంతంగా కూల్చినప్పటికీ కొన్ని తప్పు చినుకుని పలు భవనాలు తగిలినట్టుగా తెలుస్తుంది. ఈ దాడుల్లో ఇరాన్ తొలిసారి హైపర్సోనిక్ క్షిపణిని వాడినట్టుగా సమాచారం. మరోవైపు 4 బాలిస్టిక్ క్షిపణులు అమెరికా యుద్ధ నౌక మరి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ లక్ష్యంగా చేసుకుంది. హోమర్జ్ జలసంధిపై నౌకలను సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని బహ్రెయిన్, కువైట్, ఖతర్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా, దోహా, మనామాపై కూడా దాడులు చేస్తుంది. ఇరాన్ దాడుల్లో అబుదాబిలో ఒకరు మరణించగా దుబాయ్లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అర్బ్ హోటల్ ముఖభాగం దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఈ దాడులపై యుఏఈ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇరాన్ దాడులు చేయాల్సింది పొరుగు దేశాలపై కాదని పేర్కొంది. ఇరాన్ దాడి ప్రతీకారణమైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇప్పటివరకు 125 బాలిక్ క్షిపణులు, 2 క్రూయిజ్ క్షిపణులు, 541 డ్రోన్లు అడ్డుకున్నారని యుఏఈ తెలిపింది. ఖమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇప్పటికే హెచ్చరించిన ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషన్ గార్డ్ అమెరికా, ఇజ్రాయెల్ బేస్లపై దాడులైతే చేస్తుంది. ఈ క్రమంలో అనేక దాడులను తీవ్రతరం చేస్తుంది. మిడిల్ ఈస్ట్లోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్టుగా ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్పై దాడి చేసినందుకు శిక్ష తప్పదని తేల్చి చెప్పింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్లలో సైరన్లు అయితే మోగుతున్నాయి. మొత్తానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా మారణ హోమాన్ని తలపిస్తున్నాయని మనకైతే అర్థమవుతుంది. ఓవరాల్గా ఇక ఖమేనీ అయితే మరి మరణించడంతో గల్ఫ్ దేశాలకు సంబంధించిన దేశాల్లో ఉన్న భారతీయులు కూడా కొంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి అయితే మరి స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ ప్రజల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇరాన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం అయితే జరిగింది. అక్కడ తెలుగువారు భారత రాయబారి కార్యాలయాలు జారీ చేసే హెచ్చరికలు, భద్రతా సూచనలు తప్పకుండా పాటించాలని రేవంత్ రెడ్డి అయితే కోరారు. ఇక ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పౌరులను క్షేమంగా వెనుక రప్పించేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అక్కడ ఎంబీసీలతో టచ్లో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్లో తెలుగువారి భద్రతపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్లో ఆందోళన అయితే తీవ్రంగా అయితే నెలకొంది. మరి అక్కడ సుమారుగా 50,000 మంది ఏపీ వాసులు ఉపాధి పొందుతుండగా వారిలో అయ్యన్న సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం వారి అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ తెలుగు వారితో ఫోన్లో మాట్లాడిన స్పీకర్ ధైర్యంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదోచుకోవాలని సూచించారు. ఆపద సమయంలో ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయ్యన్న తెలిపారు. పరిస్థితి విషమిస్తే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని అయితే అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు. 444 భారత విమానాలు కూడా రద్దయినాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ మరికొన్ని దేశాల గగనతలాలను మూసివేయడంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం అయితే పడింది. ఈ క్రమంలో మార్చి 1న 444 విమానాలు రద్దయ్యాయి. ఇది ఇంకా పెరగవచ్చునని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఇదే కారణంతో ఫిబ్రవరి 28న దేశ విమానయాన సంస్థలకు చెందిన 410 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విమానాల మళ్లింపును సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రధాన విమానాశ్రయాలను అప్రమత్తం చేసినట్టుగా డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు సహాయం అందించడం, టెర్మినల్స్లో రద్దీని నియంత్రించడం వంటి చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లుగా పేర్కొంది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసిన ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ ప్రయాణికుల ఫిర్యాదు ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తుంది. ఈ విమానాల మీద కూడా తీవ్ర ప్రభావం, ఇరాన్ తన గగన తలాన్ని మూసివేయడంతో తీవ్ర ప్రభావం అయితే పడిందని కూడా మనకైతే తెలుస్తుంది. ఇక అదేవిధంగా
ఇరాక్లోకి ఇరాన్ ఎంట్రీ 2003లో ఇరాన్ పొరుగునే ఉన్న ఇరాక్పై అమెరికా దాడులు చేస్తుంది. దీంతో అక్కడ సద్దాం హుస్సేన్ ప్రభుత్వం కూలిపోయింది. ఇరాక్తో సున్నీ ముస్లింలు సింహభాగం ఉంటారు. అక్కడ మైనారిటీ షియా వర్గం వారిని చేరదీసి మిలిటెంట్ గ్రూపులను ఏర్పాటు చేయమని ఐఆర్జీసీకి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు ఇస్తారు. ఐఆర్జీసీ అనుబంధ విభాగం ఖుద్స్ ఫోర్స్కు చెందిన అధికారులు ఇరాక్ వెళ్ళిన ఈ పనులన్నీ చేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం ఉందని చెప్పి మరి మూసి దండి మార్చ్ పాదయాత్రలో కేటీఆర్ అయితే చెప్పారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రాష్ట్రంలో 7 గంటలు రాజ్యసభ సభ్యుల ఎంపీలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా మరి తెలియజేశారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చదువుకుంటూ వెళదాం. ఇక్కడ అదేవిధంగా నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ అక్కడ 2లో ఇచ్చినట్టుగా ఇచ్చారు, కానీ ఇది 3వ పేజీలో 3వ పేపర్లో ఉంది. ఇది 3వ పేజీలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో నూతనోత్సాహం నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్లో జరిగే డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక ఉదయం 9:20 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఉదయం 10:30 వికారాబాద్కు చేరుకుని అక్కడ హరిత హోటల్లో జరిగే శిక్షణా తరగతులకు హాజరవుతారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రోజంతా డీసీసీ అధ్యక్షులు పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. కాగా పలువురు మాజీ మావోయిస్టుల నేతలు రాహుల్ను కలిసేందుకు ఒక అవకాశం ఉందని స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక రాహుల్ గాంధీ పర్యటనలోనే కేవలం శిక్షణా తరగతులకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపైన కూడా దృష్టి అయితే ఆయన సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యాంగ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపైన రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. వంశీచంద్ర రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, విహెచ్, ఫహీం ఖురేషి, రంజిత్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కుసుమ కుమార్ తదితరులు ఆశిస్తున్నట్లుగా ఈ రాజ్యసభకు సంబంధించి అయితే తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటి రష్మిక మందన్న తమ వివాహ రిసెప్షన్కు రావాలని ఆహ్వానం పంపారు. కొత్త పెళ్లి కూతురుకు రష్మిక మందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా అయితే కలిశారు. ఇటీవల టాలీవుడ్లో హీరో విజయ్ దేవరకొండతో 7 అడుగులు వేసిన రష్మిక సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ఆప్యాయంగా గడిపారు. తమ వివాహ రిసెప్షన్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని అయితే పంచుకున్నారు. మరి మనకి తెలుసు, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి జంట అయితే మరి తమ రిసెప్షన్కి ఆహ్వానించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఉపరితల ఖాళీల ప్రకటనపై హర్షం, డిప్యుటేషన్ ప్రాతిపదిక నియమావళిలో కార్మికులకు లాభం, టీబీజేకేఎస్ వైస్ ప్రెసిడెంట్గా నాగెళ్ళి అని కూడా ప్రచురించారు. ఇక సెమీస్కు టీమిండియా T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ క్వాలిఫై అయింది. సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో టీమిండియా బంపర్ విక్టరీ సాధించింది. సూపర్ 8 మరి గ్రూప్ 1లో జరుగుతున్న 52వ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ అయితే ఎంచుకున్నాడు. వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో ఇండియా సక్సెస్ అయింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు, సంజు శాంసన్ ఒక మంచి కళాత్మకమైన బ్యాటింగ్ నైపుణ్యం కలిగిన ఒక యువ క్రికెటర్. అతనికి అవకాశాలు వచ్చాయి, మధ్యలో వచ్చినా కూడా కొంత ఫామ్ లేమి అతన్ని వెంటాడింది. కానీ తనదైన శైలిలో ఓర్పుగా ఉంటూ ఎక్కువ సంజు శాంసన్ 20లు 30లు చేశాడు, కానీ దాన్ని 50కి 100కి మలచలేకపోయాడు. కానీ ఫస్ట్ టైం నిన్న మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎందుకంటే అటు నుంచి వచ్చిన వాళ్ళు 20 రన్స్ 15 రన్స్ 30 రన్స్ కొట్టి వెళ్ళిపోతున్నప్పటికీ బాధ్యతాయుతంగా చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పిన దానిలో కీలక పాత్ర పోషించి సింహభాగాన్ని తాను తీసుకుని మ్యాచ్ విన్నర్గా మరి తాను వచ్చిన దగ్గర నుంచి కూడా మరి లాస్ట్ వరకు ఉండి తను విన్నింగ్ షాట్ తన బ్యాట్తో జులిపించి ఒక్కసారిగా
మరి సంజు శాంసన్ యొక్క ఆట తీరు ఏంటి అనేది మరొక్కసారి మరి భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తన వైపు చూసుకునే విధంగా చేసుకున్నాడు సంజు శాంసన్. మరి ఈ కేరళ యువ క్రికెటర్ మరి ఆశించిన స్థాయిలో గతంలో నుంచి ఫామ్ లేమితో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎంత ఈ వరల్డ్ కప్లో రివర్స్ అయింది. అభిషేక్ శర్మ గతంలో ఫామ్లో ఉండి బాగా ఉన్నప్పుడు సంజు శాంసన్ మీద విపరీతమైన ప్రెషర్ ఉండేది. ఇప్పుడు ఈ ప్రెషర్ అంతానేమో అభిషేక్ శర్మ వైపు షిఫ్ట్ అయ్యింది. మరి సంజు శాంసన్ ఈ రోజున తన ప్రెషర్ని అంతా రిలీజ్ చేసుకుని అద్భుతంగా ఆడాడు. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఆరోగ్యకరమైన మరి కాంపిటీషన్ ఉండటం అనేది కూడా చాలా గ్రేట్. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా బ్యాటర్స్ ఒక ఫామ్లో అందరూ ఉన్నప్పటికీ కూడా తడబడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకుని మరి మ్యాచ్ని గెలిపించి విజయ తీరాలకైతే తీసుకువెళ్తున్నారు. ఆ రకంగా అద్భుతంగా మరి నిన్న సంజు శాంసన్ ఆడి భారతం సెమీస్లో చేర్చడంలో చాలా కీలక పాత్ర అయితే పోషించడం అయితే జరిగింది. ఇక సెమీస్లో టీమిండియా ఆ విధంగా వెళ్ళింది. రాష్ట్రంలో బుల్డేజర్ రాజ్యం జరుగుతుందని 2 ఏళ్ల పాటు మూసీ బాధితులు తమ భూములను అపార్ట్మెంట్లను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, ఈ పోరాటం బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరు భూములు ఇళ్ళు పోకుండా చూస్తామని చెప్పుకొచ్చారు. రాహుల్ మౌనం. ఒకవైపు దేశంలో బీజేపీ బుల్డేజర్ రాజ్యం చేస్తున్నదంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో మిగిలిన నేతలందరూ చెప్తుంటే తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డేజర్ రాజ్యాన్ని దాని అరాచకాలను మాత్రం ఆపకుండా మౌనంగా ఎందుకుంటున్నారని కేటీఆర్ అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి తెలిసిన పాలన కేవలం ఇండ్లను కూలగొట్టడం, భూములను ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దాదా చేయడం, దానికోసం పేదల జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడమని తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు కేటీఆర్. మరి ఇదంతా రాజకీయంగా చూస్తారా, రాజకీయ విమర్శగా చూస్తారా? నిజంగా మరి ఇంత ప్రేమ పాపం కేటీఆర్ గారికి ప్రజల్లో ఉందంటే మీరేమనుకుంటున్నారో, ప్రజల మీద ఉందంటున్నారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా ఇంపార్టెంట్గా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి మరి మనకి ఇక్కడ చర్లలో 10.70 కోట్లతో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఘనంగా శంకుస్థాపన అయితే చేశారు. మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా సతీ సమేతంగా వచ్చి వారి కుటుంబ వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి ఆయన ఆహ్వానించడం అయితే జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికకు టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ అందజేసి ఆశీస్సులు అయితే తీసుకున్నారు. ఇక ఇదంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినారు. నటి రష్మిక మందన వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి మరి గౌరవప్రదంగా మరి ఎవరెవరైతే తాము పిలవాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ వివాహాలకి ఆహ్వానించడం అయితే జరిగింది. దీన్ని మనం అయితే చూస్తున్నాం. అనుమానాస్పద పర్యాయ పదాల పాత్ర మరి అనువాదంలో పర్యాయ పదాల పాత్ర ఎలాగనగా మరి ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా విద్యార్థులు అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది అని శ్రీరాగ స్కూల్ విద్యాబోధన్ భేష్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. అదేవిధంగా కార్మికుల కొరకు చేసిన పోరాటం నాకు సంతృప్తిని ఇచ్చిందని, పోరాటాల వల్లనే ప్రభుత్వాలు దిగి వస్తాయని, నా ఊరు మనుషులు నన్ను ఇంతగా ప్రేమిస్తారని అనుకోలేదు. ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మావోయిస్ట్ నేత బండి ప్రకాష్ అయితే వెల్లడించారు. ఇక సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి రాముల బండలో భక్తి పారవస్యం భక్తి శ్రద్ధలతో రథోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా బండారి అనూష తెలిపారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన ఆమె విశ్రాంత ఉద్యోగులు శాలువాలతో సత్కరించారు. మరి అనంతరం వారి సమస్యలపై చర్చించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి తప్పకుండా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారని ప్రచురించారు. ఇక విద్యార్థి దశ నుండే లోకజ్ఞానం కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జ్ కాటన్ స్వరూప్ అయితే తెలియజేశారు. ఆమనగల్లు విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి కాటన్ స్వరూప్ తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక కరీంనగర్ పోలీస్ కమిషనర్పై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తీవ్ర విమర్శలు అయితే చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతి, అధికారుల
అధికారాల అతిక్రమణ వంటి అనేక అంశాలపై ఆధారాలతో త్వరలోనే బయట పెడతామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగమని హైదరాబాద్లో ఒక ఇన్నోవా కృష్ణ వాహనం ఏర్పాటు చేసి కరీంనగర్కు చెందిన కానిస్టేబుల్లను డ్రైవర్లుగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఆ వాహనాన్ని ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రికి కేటాయించారని తెలిపారు. మరి పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు ఏమేమి ఆరోపణలు చేస్తున్నారు, మీ దగ్గర కన్నా మరి ఆధారాలు లేకపోతే దీనికి తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైనా కూడా ప్రభుత్వ అధికారుల మీద మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. గౌశాల మీద ఆల్రెడీ కొంత ఆయన అంటే పాజిటివ్ వైబ్ గతంలో నుంచి ఉంది. మరి మీరు చేసే దానిలో ఆరోపణలు మరి ఓన్లీ ఆరోపణలు మాత్రమే మిగిలిపోతాయా, లేదంటే నిజంగా మీ దగ్గర మరి ఎవిడెన్స్ ఉందా మరి తెలిసి మరి చెప్పండి. బయట పెడతా అంటాం కాదు, మీరు నిజంగా మీ దగ్గర ఉంటే బయట పెట్టండి, శిక్షించండి. కాబట్టి అదేవిధంగా అసైడ్ భూములు తీసుకుంటే లేఅవుట్లో ప్లాట్లు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గుర్రంగూడ భూసాగులో నిరుపేదలకు న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత అని కూడా ప్రచురించారు. ఇక బారు కోసమా లేక మరేదైనా కారణమా కాంట్రాక్ట్ అధికారుల నిర్లక్ష్యం, రహదారికి అంచున పొంచి ఉన్న ప్రమాదం, ఓ బారు కోసం రోడ్డు క్రాస్ చేయడంలో అంతర్యం ఏంటని పలువురు మండిపడుతున్నారు. ఇబ్రహీంపట్నం పరిధిలో నాగార్జునసాగర్ హైవే నుంచి మంచాల రోడ్డు వరకు కృష్ణా వాటర్ బైపాస్ రోడ్లో జరుగుతున్న రోడ్డు పనులు ఓ బారు కోసం రోడ్డు క్రాస్ చేయడంలో ఆంతర్యం ఏంటని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక లొంగుబాట్ల విప్లవానికి ద్రోహం మాజీ మావోయిస్టు నేత సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా చెరువుల్లో చెత్త డంపింగ్తో జలాశయాల్లో కలుషితం, మృత్యువుల అంచున తటాకాలు, కుషాయిగూడ ఒకప్పుడు ఊరికి ప్రాణాల ఆధారంగా సాగునీటికి నిలయంగా ఉన్న చెరువులు నేడు డస్ట్బిన్లుగా మారిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, భవన నిర్మాణ శిథిలాలు, రసాయన వ్యర్థాలతో చెరువులు నిండిపోతున్నాయి. ఇదంతా కూడా మన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం చెరువుల్ని, తటాకాలని ఈ రకంగా చేస్తున్నాం. మరి ఇలాంటి దిక్కుమాలిన చర్యలు ప్రజలు మానుకోవాలని చెప్పి మరి చెప్తున్నారు. ఇది ప్రజలకే లాస్ అవుతుందని కూడా తెలుస్తుంది. ఇక బీజేపీ పాలనకు కౌంట్ డౌన్ అని జంతర్ మంతర్ ర్యాలీలో కేజ్రీవాల్ చెప్పారు. మరి బయటకు వచ్చారు, మన ఒక డ్రామా ప్లే చేశారు, మనం కూడా చూసాం. చాలా బాధపడ్డారు, చాలా ఏడ్చారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టండి. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, కానీ మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు జైల్లో ఉంటే ఒకలాగా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏడ్చి ఒకలాగా ఎన్నికలు పెట్టమంటే పెడతారా? పెట్టరండి, అక్కడ పెట్టరు. మరి తర్వాత మరి మీరు మీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి. సిబిఐ మళ్ళీ హైకోర్టుకో మళ్ళీ పైకోర్టుకు వెళితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు కూడా చూసుకోవాలి. మరి ఢిల్లీ కోర్టు తీర్పుతో మద్యం పాలసీ కేసు నుంచి బయటపడిన 48 గంటలను గడవకముందే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై విమర్శల దాడి మొదలుపెట్టారు. అధికార పీఠం నుంచి బీజేపీని కిందకి దించే వరకు కౌంట్ డౌన్ మొదలు పెట్టుకుందంటూ విరుచుకుపడ్డారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆప్ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు. చూద్దాం కేజ్రీవాల్ గారు మరి ఆయన పాతివ్రత్యాన్ని ఈ రకంగా మరి నిరూపించుకుంటారు. ఖమేనీ మృతితో జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తత. ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతితో జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తతలు తలెత్తే అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు వెలువడంతో ఆదివారం కాశ్మీర్లో లోయతో పాటుగా జమ్మూలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. షియా సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతంలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి అయితే చేశారు. ఇక నిర్మాతగా రామ్ చరణ్ స్వయంగా ప్రకటించిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభూ ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన విజువల్తో అభిమానులను ఆకట్టుకుంది. మరి ఈ మూవీ విజువల్స్ బాహుబలి రేంజ్లో ఉన్నాయంటూ ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సమ్మర్ కానుక థియేటర్లో సందడి చేయనుంది. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన హీరో తన కొత్త సినిమాలపై ఆసక్తికర కమెంట్ చేశారు. ఏడాది తాను 3 చిత్రాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. స్వయంభూతో పాటు మరో 2 సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు. స్వయంభూ తర్వాత ఇండియన్ హౌస్ అనే సినిమా చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ మూవీకి గ్లోబల్ స్టార్ మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని నిఖిల్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత కార్తికేయ 3 కూడా వస్తుందని నిఖిల్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించేలా మాట్లాడారు. కాగా స్వయంభూ చిత్రంలో సంయుక్త మీనన్, సభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు అయితే పోషించడం అయితే జరుగుతుంది. ఇక యష్ టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే అని చెప్పి మరి కేజీఎఫ్ హీరో, కన్నడ స్టార్ హీరో యష్ నటించిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్ ఇటీవల టీజర్ గ్లిమ్స్ చేయగా అభిమానులు ఆకట్టుకున్నా, కానీ గ్లిమ్స్ మరింత బోల్డ్గా ఉండడంతో చాలా విమర్శలు వచ్చాయి. కేజీఎఫ్ 2 వంటి మరి బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నటించిన పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మోడీ గారు నన్ను క్షేమంగా భారత్కు తీసుకురండి అని ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, యూఏఈ ఉన్న భారతదేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దుబాయ్లో టాలీవుడ్ హీరో
మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కూడా చిక్కుకుపోయారు. విమాన రాకపోకలు నిలిపివేయడంతో తిరిగి వచ్చే దారి కనిపించడం లేదని సోషల్ మీడియాలో వాపోయారు. సాయం చేయండి అని చెప్పి మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా హీరోయిన్ కాస్ట్లీ చెప్పులు 1,00,000 చిలుకే అని చెప్పి మరి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. చీకటి గదిలో చిత్తకొట్టుడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన నిక్కీ తంబోలి కాంచనాత్రి, తిప్పరా మీసం వంటి చిత్రాలు నటించినా తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఐటెం సాంగ్స్పై ఫోకస్ చేసింది. హిందీ బిగ్ బాస్ 14 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని సెకండ్ రన్నర్అప్గా నిలిచారు. లేటెస్ట్ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి మరోసారి లైమ్లైట్లోకి వచ్చారు. గోవా ట్రిప్, అదేవిధంగా చెప్పుల ధర ఎంత అంటే అని కూడా గురించి కూడా రాయటం జరిగింది. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివే ప్రయత్నం అయితే చేశాం. ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. ఆంధ్రజ్యోతిలోకి వచ్చేప్పటికి ఏపీ నుంచి భారత డిఎన్ఏలోనే మధ్యవర్తిత్వం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ప్రక్రియ. మధ్యవర్తిత్వానికి అమరావతి భూ సమీకరణ పెద్ద ఉదాహరణ. న్యాయ వ్యవస్థీకరణ కూడా దాన్ని ప్రోత్సహించాలి. మలేషియాలో బాగా వినియోగిస్తున్నారు. ప్రతి సమస్యకు కోర్టుకు వెళ్ళటం పరిష్కారం కాదు. విజయవాడలో మీడియేషన్ సదస్సులో సిజేఐ మాట్లాడారు. అదేవిధంగా రాజధానిలోని జస్టిస్ సిటీలో జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ వర్సిటీ వీటికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక ఈ విధంగా అమరావతిలో బిజీగా సిజేఐ పర్యటనలను ప్రచురించారు. అలాగే ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్లుగా అయతుల్లా అలీ రేజా అరాఫీ, 3 సభ్యులుగా గార్డియన్ కౌన్సిల్లో అరాఫీకి చోటు. సుప్రీం లీడర్ను ఎంచుకునే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ సభ్యుడు కూడా ఇరాన్లో అధికార మార్పిడి బాధ్యతలు తీసుకుంటున్న రజా పహ్లావి అని చెప్పి మరి అలీ రేజా అరాఫీ గురించి రాశారు. ఇక ఇరాన్ కకావికలం, రక్షణ, ఐఆర్జీసీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ కార్యాలయాలు ధ్వంసమయ్యాయని కూడా ప్రచురించారు. ఆపితే సరి, లేకుంటే వినాశనమే. ఒక్క దెబ్బతో 48 మంది ఇరాన్ నేతలను చంపేశాం. ఇరాన్ కొత్త నాయకత్వం చర్చలు జరుపుదామంది, అందుకే అంగీకరించా. ఈ పని ముందే జరగాల్సింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్లేదాకా దాకా దాడులు ఉంటాయని చెప్పి మరి ట్రంప్ అయితే చెప్పుకొచ్చారు. ఖొమైనీ ప్రభావంతో విప్లవ బాట. ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన ఖొమైనీ దశాబ్దాల తరబడి మరి దేశాన్ని పాలించిన నేత. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం. అరబ్ దేశాలు అతలాకుతలం. ఇరాన్ క్షిపణి దాడుల్లో ప్రజల్లో తీవ్ర ఆందోళన. అమెరికా దాడులను సమర్థించిన ఆస్ట్రేలియా, కెనడా, ఖండించిన రష్యా, చైనా. మరి భారత్ అయితే ఈ విషయంలో కొంచెం తటస్థంగా ఉందనుకోవచ్చు. ఇక అదేవిధంగా సెమీఫైనల్కు ఇండియా. కీలక పోర్లో వెస్టిండీస్పై భారత విజయం. బ్యాటింగ్లో చెలరేగిన సంజు శాంసన్ మార్చి 5న ఇంగ్లాండ్తో సెమీస్ ఆడబోతున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అమరావతిలో బిజీగా సిజేఐ పర్యటన. జ్యుడిషియల్ అకాడమీ స్థాపనకు శంకుస్థాపన చేసిన జస్టిస్ సూర్యకాంత్ అని కూడా ప్రచురించారు. అదేవిధంగా హైకోర్టు చెబితే మాకేంటి, సిసిఎల్ ఆదేశాలు పాటించాలా. కాకినాడ రెవెన్యూ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం. ప్రైవేటు భూముల్లో ప్రహరీ గోడ గేటుకు వేసిన సీల్ తీసేయాలన్న హైకోర్టు. సిసిఎల్ చెప్పే ఆదేశాలు బేఖాతరని కూడా ప్రచురించారు. ఇక కన్నీరు మున్నీరు. బాణాసంచ ప్రమాద ఘటనలో 23కు చేరిన మృతులు. మరి కాకినాడ జీజీహెచ్లో మరో 2 మృతి. ఓవరాల్గా చూసుకుంటే ఈ సూర్య ఫైర్ వర్క్స్ ఏదైతే ఉందో మరి తీరని శోకాన్ని అయితే మిగిల్చింది. మరి కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతి ప్రధానమంత్రి కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. మరి కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఆదివారం మరో 2 క్షతగాత్రులు మరణించారు. ప్రమాదం జరిగిన రోజు శనివారం 21 మంది మరణించగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శిపాటి లోవరాజు 40 ఏళ్ళు ఉంటాయి అతనికి. దర్శిపాటి రాజు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో 3 క్షతగాతుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అని చెప్పి మరి తెలియజేశారు. ఇది నిజంగా కీలకమైన మరి చాలా దారుణమైన ఇది జరిగింది, ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి మరోసారి ఇలాంటివి జరగకుండా కీలకంగా చర్చలు జరిపి మరి చాలా సేఫ్టీ మార్గాలు అయితే చూడాలి మరిన్ని ఫైర్ వర్క్స్ సంబంధించి. అది మార్ఫింగ్ వీడియో. 30 ఏళ్ళుగా కుటుంబంలో స్నేహం ఉంది, నన్ను అప్రదిష్ట పాలు చేసేందుకు బోమన వైవి సుబ్బారెడ్డి కుట్ర చేశారు అని చెప్పి మరి బిఆర్ నాయుడు టీవీ5 అయిందే. టీవీ5 చైర్మన్ కావచ్చు. అదేవిధంగా ప్రస్తుత టీటీడీ చైర్మన్గా ఉన్న ఆయన మరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో నా వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కావాలని మార్ఫింగ్ చేసి ఏవో వీడియోలు తీసుకొచ్చి బయట పెట్టారు. ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వదిలే ప్రసక్తే లేదని చెప్పి మరి స్వీట్ వార్నింగ్ అనుకోవాలో లేదంటే చాలా ఘాటైన వార్నింగ్ అనుకోవాలో కానీ వార్నింగ్ అయితే ఇచ్చారు. అది దానిలో నాకేం తప్పు కనబడతలేదు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ 30 ఏళ్ళుగా మేము
ఉన్నాం. దానిలో ఎందుకు అలా ఎడిట్ చేశారో తెలవట్లేదు. దీని పర్యవసానంగా మీరు చాలా మూల్యం చెల్లించుకుంటారని బిఆర్ నాయుడు మీడియా ముఖంగా కూడా నిన్న చెప్పడం అయితే జరిగింది. మరి తనపై వీడియోలు మార్ఫింగ్ చేశారని దుష్ప్రచారం చేసి అప్రతిష్ట పాలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తనకు సంబంధించిన ఒక వీడియోను వైరల్ కావడం, దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడంపై బిఆర్ నాయుడు ఆదివారం తిరుపతిలో స్పందించారు. 20 ఏళ్ల కిందటి ఫోటోలు మిక్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని, ఆ మహిళా కుటుంబంతో 30 ఏళ్లుగా పరిచయం ఉందని స్పష్టం చేశారు. ఆ వీడియోలో అసభ్యకరమైనది, అశ్లీలత ఏమీ లేదని, కొన్ని చోట్ల మార్ఫింగ్ చేశారని అయితే వెల్లడించారు. మీరేమనుకుంటున్నారు? బిఆర్ నాయుడు విషయంలో జరిగింది ఏంటి? అది మార్ఫింగ్ వీడియో అనుకుంటున్నారా, లేదంటే ఏమనుకుంటున్నారా? మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా తాను మరణిస్తూ 5గురికి కొత్త జీవితం ఇచ్చాడు. రోడ్డు ప్రమాదంలో యువకుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అవయవదానంతో 5గురి జీవితాల్లోకి వెలుగులు నింపాడు. నల్లపనేని చైతన్యాన్ని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం విశ్లేషించే ప్రయత్నం అయితే చేసాం. ప్రతిరోజు కూడా పత్రికల వార్తా విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఇక కామన్గా మనం ఎప్పుడు కూడా చెప్పేది అదేంటంటే, మరి వార్తాపత్రికల్లో కల్లా మరి మహాదినపత్రిక గురించి మనకు తెలుసు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను విశ్లేషించేదే, వార్తలను ప్రచురించేదే మరి మహాదినపత్రిక. డౌన్లోడ్ చేయండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.